ఏజెంట్స్ గా వచ్చిన వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇస్తారు? ఏదైనా డిగ్రీస్ చేసి రావాలని లేదు, హౌస్ వైఫ్స్ కూడా 4-5 లక్షలు సంపాదిస్తుంటారు. ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే 6 నెలల పాటు నిలబడాలి, కనబడాలి, వినబడాలి. కానీ చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయంగానే కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది ఇందులో అని అంటారు. 7 months లో నేను 60 lakhs అప్పు తెచ్చాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీని రిచ్ చేసే అవకాశాలు దీంట్లో ఉంటాయి. నా దగ్గర ఉన్న టీంలో చాలా మంది ఇప్పుడు లక్షాధికారులు. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆధురి గ్రూప్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న అసెట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ ఆర్యన్ గారు. నమస్తే సార్. నమస్తే శ్వేత గారు. సో సార్, ఇప్పటి వరకు మనం మార్కెట్ ఎలా ఉంటుంది అండ్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా చూడొచ్చు అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. కమింగ్ టు యువర్ బిజినెస్ యాజ్ అ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, సో మీరు కొత్తగా ఈ బిజినెస్ లో అడుగు పెట్టిన వాళ్ళకి లేదా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా వచ్చిన వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇస్తారు? సో గుడ్ క్వశ్చన్ అండి. నాకు ఇంచుమించు ఒక 2000 మంది టీం ఉన్నారు. సో కొత్తగా రోజు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. ఇందులో వాళ్ళకి నేను అక్కడ ఇచ్చే టిప్స్ ఇక్కడ మీ ద్వారా కూడా ఇస్తున్నాను. నేను ఏంటంటే లైఫ్ ని రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఎవరైనా రావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే దీంట్లో జీరో ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదు. ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అది రియల్ ఎస్టేట్ బిజినెస్. అయితే మీరు అడిగినట్టు టిప్స్ ఏంటి అంటే ఏం లేదండి, దీంట్లో డెడికేషన్ ఉండాలి, హానెస్టీ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి పేషెన్సీ ఉండాలి. ఓకే, డెడికేషన్, హానెస్టీ, పేషెన్స్ ఈ ఎవరికైతే ఉంటాయో రియల్ ఎస్టేట్ లో అద్భుతంగా సక్సెస్ అవుతారు. అండ్ చాలా తక్కువ టైంలో చాలా మనీని కూడా ఎర్న్ చేస్తారు. సో దీనికి ఏం కావాలి అంటే ఒక డెడికేషన్ గా ఒక లీడర్ నేర్చుకొని ఆ లీడర్ దగ్గర కొంచెం బేసిక్ నాలెడ్జ్ నేర్చుకొని అదే కస్టమర్స్ చెప్పి కస్టమర్స్ ని చాలా ట్రీట్ చేసే విధానంలో మంచి హాస్పిటాలిటీ ట్రీట్ చేయగలిగితే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవడం ఖాయం. సో మా ట్రైనింగ్స్ లో ఏం చెప్తామంటే ఫస్ట్ ఏంటి, ఎవరికైనా బేసిక్ నాలెడ్జ్ సరిపోతుంది. దీంట్లో ఏంటంటే ఏదైనా డిగ్రీస్ చేసి రావాలని లేదు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా దగ్గర, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మా దగ్గర వర్క్ చేస్తుంటారు. అట్ ది సేమ్ టైం ఏం చదువుకున్న వాళ్ళు వర్క్ చేస్తుంటారు, వర్కింగ్ ఉమెన్ వర్క్ చేస్తుంటారు, అండ్ హౌస్ వైఫ్స్ వర్క్ చేస్తుంటారు. మీరు బిలీవ్ మీ అన్నట్టు మా దగ్గర హౌస్ వైఫ్స్ కూడా 4-5 లక్షలు సంపాదిస్తుంటారు. సో అదే విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు వర్క్ చేసుకుంటూ పార్ట్ టైమ్ లో కూడా 1 or 2 lakhs సంపాదిస్తుంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ ఉందన్నమాట, వాళ్ళకి వచ్చే డబ్బు కంటే ఇంకొంచెం డబ్బు ఎక్కువ సంపాదించాలి అంటే ప్యాసివ్ ఇన్కమ్ చేసుకోవాలనే వాళ్ళందరికీ మా దగ్గర వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. మేము వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్, క్లాసెస్ ఏవైతే చెప్తామో దానికి. సో దీంట్లో ఉన్న అద్భుతం ఏంటంటే చెప్పిన దాన్ని అనాలిసిస్ చేసుకుని అది కనుక అప్లై చేయగలిగితే దీంట్లో చాలా డబ్బులు వస్తాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ గా జాయిన్ అవ్వాలనుకుంటున్నానంటే దానికి కావాల్సింది ఏంటంటే ఒక ఎంపతి అనమాట. అంటే వేరే వాళ్ళ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగి ఉండాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు కొనడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏదో 4 మాటలు చెప్పేసి కొనిపించేసి వాళ్ళ చేతులు దులిపేసుకునే వాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళం. అంటే ఇప్పుడు కార్పొరేట్ స్టైల్ అయింది ఇదంతా కూడా. గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఎలాగెలా మిమ్మల్ని మాయ మాటలు చెప్పేయడము, నమ్మించేయడం, తీసుకోవడం ఉండేది. ఇప్పుడు వచ్చిన హెచ్ఎండిఏ కానీ అప్రూవల్స్ ఉన్నాయి కదా, హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవల్స్ వల్ల ఏంటంటే కస్టమర్ కి నాలెడ్జ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం వీళ్ళు కూడా బాగా డెవలప్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. వాళ్ళు ఏంటంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి ఆలోచిస్తే అంటే మనమే ఆ ప్లాట్ తీసుకుంటే మనకి అది ఓకేనా కాదా, సో ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు కస్టమర్ చాలా ఈజీగా తీసుకోగలుగుతాడు. అయిపోయిన తర్వాత సర్వీస్ అంటాం అన్నమాట. కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా వాళ్ళు అడిగితే దానికి ఆన్సర్ చేయగలిగి ఉండాలి ఓపిక్గా. సో అయిపోయిన తర్వాత మనకి సమ్ అమౌంట్ ఏదో వస్తుంది, ఒక బేసిక్ రిఫరల్ బోనస్ కింద వస్తుంది కదా, అది అయిపోయిన తర్వాత కొంతమంది పట్టించుకోరు కస్టమర్స్ ని. సో ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక 4-5 సేల్స్ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతారు వాళ్ళు. సో ఈ ఫీల్డ్ లో ఎప్పుడు సేల్స్ బాగా చేసుకుంటూ డబ్బులు బాగా సంపాదించుకుంటూ ఉండాలంటే అంటే రిలేషన్ బాగా మెయింటైన్ చేసుకోవాలి. అంటే కస్టమర్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అండ్ అదే విధంగా హానెస్టీ ఉండాలి. సపోజ్ ఏదైనా చేంజెస్ జరిగినప్పుడు చేంజ్ జరుగుతుంది అన్న విషయాన్ని చెప్పగలుగుంటారన్నమాట. ఎప్పుడైతే కస్టమర్ తీసేసుకున్నారు, వీళ్ళకి ఇంకా హైడ్ చేసేద్దాం అనుకున్నారో అది తెలిసిన రోజుని కస్టమర్ వేరే కస్టమర్ని రిఫర్ చేయరు. సో ఏదైనా ఉంటే ఫ్రాంక్ గా చెప్పగలిగే హానెస్టీ ఉండాలన్నమాట. సో దెన్ వాళ్ళకి ఏంటంటే నమ్మకం కలుగుతుంది, వేరే వాళ్ళని తీసుకొచ్చి మనకి అసైన్ చేస్తారు, ఇది ఒకటి ఉంటుంది. పేషెన్సీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఇది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది, 20 లక్షలు 30 లక్షలు సంబంధించింది లేదా 50 లక్షలు సంబంధించింది కాబట్టి వచ్చిన వెంటనే కొనేసారు. అంటే లైక్ ఇప్పుడు మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నంత ఈజీగా తీసుకోరు.
సో చాలా మంది ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డ్రాబ్యాక్ అయిపోతారు. ఎందుకంటే వచ్చినప్పుడు ఒక పర్సన్ కొనరు, చూపిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా ఇంట్రెస్ట్గా చెప్తారు, బట్ వీళ్ళు తీసుకోరు. సో డిసప్పాయింట్ అవుతారు. రెండో పర్సన్ తీసుకోడు, మూడో పర్సన్ తీసుకోడు. ఇలా తీసుకోకుండా ఉండే కొద్దీ డౌన్ 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 అయిపోయి ఈ ఫీల్డ్ మనకు సెట్ కాదని వెళ్ళిపోతారు చాలా మంది. సో నేనేమన్నానంటే మా దగ్గర ఒక స్లోగన్ ఉంది, ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే 6 నెలల పాటు నిలబడాలి, కనబడాలి, వినబడాలి. సో కనీసం 6 నెలల పాటు ఏం చేయాలంటే వాళ్ళు ప్రతిదానికి వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉండాలి, వినబడుతూ ఉండాలి వేరే వాళ్ళకి. నెక్స్ట్ కనబడుతూ ఉండాలి, వాళ్ళ యొక్క వాట్సాప్ డిపిస్ లో కానీ దేంట్లో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో కనబడుతూ ఉండాలి, రెగ్యులర్ అప్డేట్స్ ఉండాలి. అండ్ 6 months పాటు సేల్ వచ్చినా లేకపోయినా నిలబడి ఉండాలి. దెన్ అప్పుడు వాళ్ళకి ఈ రంగం చాలా బాగా కలిసి వస్తుంది. కానీ చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయంగానే లైక్ 1 year లోనే కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది ఇందులో అని అంటారు. మరి ఇది ఎంతవరకు నిజం? అవునండి, ఇది చేయొచ్చు, కోట్లు సంపాదించవచ్చు. ఎలా సంపాదించవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే నాకు చూసుకుంటే నేను వచ్చి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. యాజ్ ఎ ఫిజిక్స్ లెక్చరర్ గా స్టార్ట్ అయ్యాను. తర్వాత కొన్నాళ్ళ తర్వాత మీడియా ఫీల్డ్కి వచ్చాను. అండ్ దెన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. లక్షల్లో లాస్ అయ్యాను. ఆ లక్షలు ఎంత అంటే ఇంచుమించు 60 లక్షలు లాస్ నాకు. ఓకే, 60 లక్షల అప్పుని ఎలా తీర్చాలి అనుకున్నప్పుడు నేను 10 years బ్యాక్ ఈ రంగంలోకి వచ్చాను అనమాట. సో 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ మీరు అడిగారు కదా క్వశ్చన్, అంటే 1 year లో కోట్లు సంపాదించవచ్చు అనేది. అంటే ఎలాంటి వాళ్ళు సంపాదించగలరు అంటే వాళ్ళకి బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం పేషెన్సీ ఉండాలి. వీళ్ళు ₹1 సంపాదించడం ఎంత ఈజీ, అంత కష్టం కూడా ఏం కాదు. సో అయితే నాకు 60 lakhs అప్పు ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికి వచ్చిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, సేల్స్ చేస్తుంటే డబ్బులు వస్తాయి, సేల్స్ చేస్తే డబ్బులు వస్తాయి. సో నేను వెళ్ళడము, కస్టమర్స్ చూపించడము, నో అంటే అదే స్మైల్ తో మళ్ళీ వెనక్కి రావడము, ఇలాగే నా జర్నీ సాగింది. అంటే డైలీ 14 hours 16 hours నేను కష్టపడ్డాను. సో బిలీవ్ మీ అన్నట్టు 7 months లో నేను 60 lakhs అప్పు తీర్చాను. 7 months లో. సో ఇది అంటే నేను అంటే నేను ఫీల్ అయింది కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, సంవత్సరంలో కోట్లు సంపాదించవచ్చు. బట్ దట్ అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. అంటే డైలీ అదే ఫోకస్ మీద ఉండాలి. ఓకే, దాంట్లోనే ఇంకా ఫుడ్ అండ్ బటర్ అంతా దాదే అనుకోవాలన్నమాట. సో టైం అనేది చూసుకోకుండా గడపగలిగి ఉండాలి. ఇలాంటి వాళ్ళు 100% కోట్లు సంపాదిస్తారు. పార్ట్ టైంలో సంపాదించడం కష్టం, ఫుల్ టైం ఇదే దాన్ని మనం తీసుకోగలిగితే సంపాదించడం చాలా ఈజీ. అది కూడా ఈ 60 lakhs నేను ఒక్కనే సంపాదించింది కాదు. ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే టీమ్ బేస్డ్ ఉంటుంది అన్నమాట. ఒక్కరు చేసే బిజినెస్ కాదు, మనతో పాటు టీమ్ ని బిల్డ్ అవుతుంది. సో టీమ్ ని మోటివేట్ చేసుకుని వాళ్ళని అభివృద్ధి చేసామనుకోండి, వాళ్ళకి ₹1 వస్తుంది, నాకు ₹1 వస్తుంది. సో అట్లా టీమ్ కూడా బాగా డెవలప్ చేశాను తక్కువ టైంలోనే. 3 months లో మంచి లీడర్స్ ని తయారు చేసుకున్నా. సో నా మెంటాలిటీ ఎలా ఉందో వాళ్ళని అలానే చేశాను. సో నేను చేసే పని వాళ్ళు డూప్లికేట్ చేశాను. సో దెన్ ఏమైందంటే ఒక టీమ్ వర్క్ ఏం జరిగింది. దే ఆర్ ఆల్సో బెనిఫిటెడ్, ఐఎమ్ ఆల్సో బెనిఫిటెడ్. సో ఫైనల్లీ ₹1 సంపాదించడం చాలా ఈజీ దీంట్లో. బట్ డెడికేషన్, చాలా పేషెన్సీ ఉండాలి, ఓపిక ఉండాలి. ఈగోస్ తో గేమ్ అనమాట ఇది. ఇప్పుడు మనం టీం అనుకున్నాం కదా, డిఫరెంట్ ఈగోస్ ఉంటాయి అందరికి. సో వాళ్ళందరినీ ఆ ఈగోస్ ని సాటిస్ఫై చేస్తూ మేనేజ్ చేసే లీడర్ కి సాధ్యం. అంటే అతని ఈగో మనకి ప్రదర్శించాడని చెప్పి మనం కూడా అదే షో చేస్తే బ్లాక్ అక్కడికి అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎందులో ఒప్పుకుండాలి అంటే పీపుల్ మేనేజ్మెంట్ లో చాలా ఒప్పుకుండాలి. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనలాగే ఉండాలని కాదు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళని మన దాంట్లో తీసుకొచ్చి సేల్స్ చేయించడమే దీంట్లో ఉన్న టెక్నిక్ అనమాట. సో ఎవరైతే ఆ టెక్నిక్ తెలుసుకున్నారో కోట్లు సంపాదించడం, లక్షలు సంపాదించడం చాలా ఈజీ. ఎక్కడ మిస్ అవుతూ ఉంటారంటే ఆ పర్సన్ ఈగో, నేను తీసుకొచ్చిన పర్సన్ నా మీదే రాంగ్ గా మాట్లాడుతున్నప్పుడు, ఏంటి నువ్వేంటి నేను తీసుకొస్తే వచ్చాను, ఇలాంటి ఫీల్ ఉన్నప్పుడు చేయలేము అనమాట. సో ఎలా ఉన్నా మనల్ని కలుపుకుపోతుంటే ఇలాంటి సాధ్యం అవుతుంది. సో మీకు ఈ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు ఇందాక చెప్పారు కదా, లైక్ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీని రిచ్ చేసే అవకాశాలు దీంట్లో ఉంటాయి. అలాంటి సంఘటనలు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా మీరు? అంటే నా దగ్గర ఉన్న టీమ్ లో చాలా మంది ఇప్పుడు లక్షాధికారులు. నేను ఓపెన్ గా చెప్తాను, ఓపెన్ ఛాలెంజ్ మీకు ఎవరికైనా సరే నా టీమ్ లోకి వచ్చి జాయిన్ అయ్యి చూడండి. సో వీళ్ళందరినీ కలుసుకోవచ్చు. ఎలా అంటే నాతో జర్నీ చేసిన చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ చూసి క్లియర్ చేసుకోవడము, వాళ్ళకి అప్పులు తీసుకోవడము, అంటే సెటిల్ అయిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంది, 2 కార్లు ఉన్నాయి, 1 కారు 2 కార్లు అట్లా ఉన్నాయి. సో ఈవెన్ హౌస్ వైఫ్ గా మా దగ్గర స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇల్లులు కొనుక్కున్నారు ఇప్పుడు. సో దే ఆర్ లీడింగ్ ద హ్యాపీ లైఫ్ అంటే లీడర్స్ తయారు చేసినప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా చేస్తానంటే ఎవరైతే ఎక్కువ ఓపికగా ఉండాలో వాళ్ళని లీడర్స్ గా పెట్టుకుంటాను నేను.
సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ దాన్ని డూప్లికేట్ చేస్తుంటారు. అవును. నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో చాలా మంది లక్షాధికారులు అయితే అయ్యారండి. కోటీశ్వర్లు అంటే నాతో పాటు ఒకళ్ళిద్దరు అటు వాళ్ళు ఎవరైతే జర్నీ చేశారో ఫస్ట్ నుంచి వాళ్ళైతే ఇప్పుడు మోర్ దాన్ క్రోర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే 100 కోట్లు 50 కోట్లు అని నేను చెప్పను, కానీ 1 crore దాటి 2 crore దాటారు అంటే నేను నా ఉద్దేశం కోటీశ్వరుడే. అంటే ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ 1 crore ఉంది, బట్ అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 3 members వరకు ఉన్నారు అట్లా నా దగ్గర. ఓకే. సో మార్కెట్ పరంగా, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా బిజినెస్ లో ఇందులో అడుగు పెడితే ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్వేత గారు. మీరు కూడా క్వశ్చన్స్ ఇచ్చి అదే ఉపయోగపడే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఛానల్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ అయితే తీసుకోండి. మరి అలాంటి ఎక్స్పర్ట్ అడ్వైస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.